తిరుగుచున్నది సృష్టి చక్రము, ఇది బాబా చెప్పిన సత్యము. మరల మరల మన పాత్రలందున నటింతుము ఈ డ్రామాయందున. స్వర్ణయుగమున దైవత్వమును, కలియుగమున అజ్ఞానమును అనుభవించుచు ఆత్మ తిరిగే. చక్రము పరమాత్మ రచనే. సత్యయుగం అది స్వర్ణకాంతుల జగము, లక్ష్మీనారాయణుల రాజ్యమది స్వర్గము. ఆత్మలన్నీయు పవిత్రతతో నిండెను, ప్రకృతి కూడా దాసిగా సేవ చేసెను. దేవతలుగా మనమే పాలించితిమి, సుఖ శాంతుల సాగరంలో తేలితిమి. తిరుగుచున్నది సృష్టి చక్రము, ఇది బాబా చెప్పిన సత్యము. మరల మరల మన పాత్రలందున నటింతుము ఈ డ్రామాయందున. స్వర్ణయుగమున దైవత్వమును, కలియుగమున అజ్ఞానమును అనుభవించుచు ఆత్మ తిరిగే. చక్రము పరమాత్మ రచనే. త్రేతాయుగమున రెండు కళలు తగ్గెను, రామ సీతల రాజ్య పాలన జరిగెను. వెండి యుగమది సుఖము కొంచెము జారెను, ధర్మ పాలన యందు నీతి నిలిచెను. క్షత్రియ పదవిని ఆత్మలప్పుడు పొందెను, పూజ్యులుగా ఉండి పూజలనందుకొనెను. తిరుగుచున్నది సృష్టి చక్రము, ఇది బాబా చెప్పిన సత్యము. మరల మరల మన పాత్రలందున నటింతుము ఈ డ్రామాయందున. స్వర్ణయుగమున దైవత్వమును, కలియుగమున అజ్ఞానమును అనుభవించుచు ఆత్మ తిరిగే. చక్రము పరమాత్మ రచనే. ప్రపంచము పతనమాయను పూర్తిగా, తండ్రి వచ్చెను కొత్త సృష్టికై మరలా. తిరుగుచున్నది సృష్టి చక్రము, ఇది బాబా చెప్పిన సత్యము. మరల మరల మన పాత్రలందున నటింతుము ఈ డ్రామాయందున. స్వర్ణయుగమున దైవత్వమును, కలియుగమున అజ్ఞానమును అనుభవించుచు ఆత్మ తిరిగే. చక్రము పరమాత్మ రచనే. ఇది సంగమయుగము, పురుషోత్తమ కాలము.
సంస్కారముల బలిని కోరెను సత్యయుగ స్థాపనకై మనలను పిలిచెను తిరుగుచున్నది సృష్టి చక్రం ఇది బాబా చెప్పిన సత్యము మరల మరల మన పాత్రలందున నటింతుము ఈ డ్రామాయందున స్వర్ణయుగమున దైవత్వమును కలియుగమున జ్ఞానమును అనుభవించుచు ఆత్మ తిరిగే చక్రము పరమాత్మ రచనే